అన్న నమస్తే అన్న. నమస్తే. లేటెస్ట్గా ఒక చిన్న ఇష్యూ గురించి డిస్కస్ చేద్దామన్నా. మధ్యప్రదేశ్ ఇండోర్లో బేసిక్గా క్లీన్ సిటీ అనే దానికి అవార్డ్స్ కూడా ఇష్టం. అలాంటి క్లీన్ సిటీలోనే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది పొల్యూట్ అయ్యి పిల్లలు కొంతమంది చనిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. దాన్ని మనం ఎట్లా అసలు పొల్యూట్ అవడానికి రీజన్ ఏంటి? అది పైగా క్లీన్ సిటీ, అది అవార్డ్స్ ఉన్నాయి దానికి. అలాంటి సిటీలోనే వాటర్ పొల్యూట్ అయితే మిగతా వాటి పరిస్థితి ఏంటి? వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే మీరు అన్నట్టు ఇండోర్ గత 8 సంవత్సరాలుగా, 1 కాదు 2 కాదు, అంటే 8 టైమ్స్ ఇప్పటికి క్లీన్ సిటీ అని వచ్చింది, అవార్డు వచ్చింది దానికి. దాంట్లో భగీరథపుర అనే ఒక ప్లేస్లో కంటామినేటెడ్ వాటర్ డైరెక్ట్గా నల్ల నీళ్లు పైప్లో కలవడము, ఆ పైప్లో కలిసిన నీళ్లు ఈ డైరెక్ట్గా వీళ్ళు కంటామినేషన్ అయిన వాటర్ ఏదైతే కలుషితమైన నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు గ్లాసులో పోసుకోవడం, ఆ గ్లాసులో పోసుకున్న నీళ్ళు వీళ్ళు కడుపులో పోవడం జరిగింది. ఇది ఎంత దారుణమైన సమస్య అంటే చిన్నపిల్లల కాంచి పెద్దోళ్ళ కాంచి వాళ్ళకి వాంతులు, విరేచనాలు, వికారం కొట్టుకొని వాళ్ళు పోయి ఒక 10 మంది చనిపోవడం జరిగింది. కొన్ని వందలాది మంది హాస్పిటలైజ్ జరిగింది అన్నట్టు. ఇది ప్యూర్లీ అంటే కేవలం కలుషితమైన నీళ్ళ వల్ల మాత్రమే జరిగినటువంటి ఒక డిజాస్టర్ అని చెప్పాలన్నట్టు. పేరుకే ఇండోరు క్లీన్ సిటీ కానీ యాక్చువల్గా తీసుకుంటే ఫ్యాక్ట్ ఏందన్నది మనకి ఇప్పుడు ఇక్కడ రియల్గా తెలిసిపోయింది. ఎందుకంటే మిస్టేక్ క్లియర్ కనపడుతుంది కదా. ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అది డ్రింకింగ్ వాటర్ ఎలా మిక్స్ అయింది, ఆ రెండింటికి ఎట్లా మెర్జ్ అవ్వడానికి మెయిన్ పాయింట్ టెక్నికల్గా ఏమి ఇష్యూ? ఇక్కడ ఏమైందంటే నర్మదా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అని చెప్పేసి ఇండోర్ సిటీ మొత్తం ఉంటాయి. దీంట్లో ఎక్కడైతే మెయిన్ పైప్ లైన్ ఒకటి వెళ్తుందో అక్కడ ఒక టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేసిన సంబంధించిన లైన్, సివరేజ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ డైరెక్ట్గా కింద ఉన్నటువంటి దాన్ని పోయేదాన్ని బ్రేక్ చేసింది అన్నట్టు. ఈ లూజ్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ లూజ్ జాయింట్ కావడము, సీవేజ్ డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్లో రావడము. ఈ డ్రింకింగ్ వాటర్లోకి వచ్చినాయని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని, ఫౌల్ స్మెల్ వస్తుంది, నీళ్ళు కలర్ మారిపోయినాయి, స్మెల్ వస్తుందని చెప్పేసి 2-3 డేస్ ముందే కంప్లైంట్ ఇచ్చిండ్రు అన్నట్టు. అయినా కూడా వ్యవస్థ అన్నది అక్కడ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఏమైంది, డైరెక్ట్గా ఈ కలుషితమైన నీళ్ళు అనేది డైరెక్ట్గా వచ్చేసి తాగడం జరిగింది అన్నట్టు. ఇది ఖచ్చితంగా ఈ వాటర్ పొల్యూట్ అయినాయని, ఈ వాటర్ ఏదైతే ఉందో అది కలుషితమైనవి అని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? దాంతో ఏమన్నా రిపోర్ట్స్ కానీ ఏమన్నా? అవునవును. ఇది ఏంటంటే మనకి 2-3 ఇష్యూస్ దీంట్లో కనపడుతూ ఉంటాయి. మనం చూసుకునేదంటే ప్రూఫ్స్ లేకపోతే ఎట్లా జరిగిందని చూసుకునేందుకు. ఒకటి, ఎప్పుడైతే ట్యాప్ వాటర్లో కలర్ చేంజ్ వచ్చిందో పబ్లిక్ ఆ ఏరియాలో భగీరథపురాలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే జనావాసాలకు వస్తుందో నీళ్ళకి వాళ్ళందరూ రెస్పాండ్ కావడం జరిగింది. కలర్ చేంజ్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. తర్వాత ఆ స్మెల్ వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పాండ్ కాలేదు 2-3 డేస్ల వరకు. తర్వాత పిల్లలు కొంతమంది విరోచనాలు, వాంతులు రావడం, వికారం రావడం, ఇది జరగడం, హాస్పిటలైజ్ కావడము, డీహైడ్రేషన్ కావడము, ఈ మెడికల్ ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ విజువల్గా మన మాటల ద్వారా లేదా కంటికి కనిపించేది. టెక్నికల్గా మీరు అన్నట్టు నిజంగానే ప్రూఫ్ ఉందా అనేసి అంటే ఈ సీవరేజ్ మనకి ఏదైతే మలమూత్ర విసర్జన జరుగుతుంటుందో దీంట్లో కొన్ని బ్యాక్టీరియాస్, వైరస్లు ఇవన్నీ ఏదైతే ఉంటాయో వాటిని టెస్టింగ్ చేయడానికి కూడా పారామీటర్స్ ఉంటాయి అన్నట్టు. ఈ కోలై అనే ఒక బ్యాక్టీరియా, తర్వాత సీవేజ్లో వచ్చేటువంటి ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటాయో వీటన్నిటి ల్యాబ్లో టెస్టింగ్ చేస్తే కనపడుతూ ఉంటుంది అన్నట్టు. సో ఫీకల్ మ్యాటర్ అనేది మన మలం ఏదైతే ఉంటుందో ఆ మలం ఉండదు. ఈ వాటర్ కంటామినేషన్ ఏదైతే కంటామినేటెడ్ వాటర్ అనుకున్నామో, కలుషితమైన నీళ్ళు అనుకున్నామో, ఈ నీళ్ళని టెస్టింగ్ చేసిన తర్వాత ల్యాబులలో చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే సీవేజ్ కలిసిందని, డ్రింకింగ్ వాటర్లో సీవేజ్ కలిసిందని. సో ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది? సో దీంట్లో కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. కోర్టు కూడా ఇన్వాల్వ్ ఏం చెప్పింది అంటే ఎక్కడైతే ఉందో ఆ లూజ్ జాయింట్ని ఫస్ట్ ఎండ్ చేయమని చెప్పి అక్కడ దాన్ని క్లోజ్ చేయడమే కాకుండా ఈ భగీరథపుర ప్రాంతంలో వేరే ఏరియాలో ఎక్కడైనా ఉన్నా కూడా ఎక్కడైతే పాసిబిలిటీ ఉన్నాయో, అంటే మెయిన్ వాటర్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సీవేజ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి కొన్ని చోట్ల ఉన్న వాటి కూడా అరెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇది ఎప్పుడు రియాక్టివ్ మెజర్, ఆల్రెడీ తప్పు జరిగిన తర్వాత ప్రజలు కొంతమంది చనిపోయిన తర్వాత జరిగిన రియాక్టివ్ మెజర్ అంటే ఇది క్లియర్ కట్ ప్రూఫ్. ఏమని మీరు అడిగిన ప్రశ్నకు నిజంగా సీవేజ్ వాటర్ అంటే ఎస్, అది ఖచ్చితంగా సీవేజ్ వాటరే. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూరే అది. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు కదా, ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ఎలా చెప్పగలరా మీరు? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎట్లా అనేది అంటే, ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే కలర్ చేంజ్ వచ్చిందో, ఇందాక నుంచి మళ్ళీ చెప్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే కలర్ చేంజ్ వచ్చి స్మెల్ డిఫరెన్స్ వచ్చిందో పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు మున్సిపల్ అథారిటీ రెస్పాండ్ కావాలి. తర్వాత లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, ఆ ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేకపోతే మన మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ ఉంటాడు, వార్డు మెంబర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఇండోర్కి సంబంధించిన మేయర్ ఉంటాడు, అక్కడ వాళ్ళు రెస్పాండ్ కావాలా. కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ కావాలి, అంతే కదా. సో వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి కానీ పబ్లిక్ అఫీషియల్స్ కానీ కావాలా. ఇద్దరు కాలేదు. ఒకటి, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అంటే
నర్మదా పైప్ లైన్ సంబంధించిన ఒక సంబంధించిన డిజైను, ఆ లైన్స్ ఎక్కడ పోతున్నాయి, ఏమేమి పోతున్నాయి అన్నది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర, గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్స్ అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి, ఎక్కడ ఏం కట్టాలి, ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకోవాలి, అంతే కదా. సో ఒక మెయిన్ పైప్ లైన్ జరుగుతూ ఉంది. అట్లాంటి ఏరియాలోనే వీళ్ళు ఎవరైతే పొలిటికల్ ప్రెషర్ తీసుకొని వెళ్ళి చేసుకుని ఒక టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అని పబ్లిక్ నుంచి అడిగిండ్రు, రిక్వెస్ట్ వచ్చింది. మీరు ఎక్కడ కడుతున్నారో చూసుకోవాలి కదా, టాయిలెట్ కన్స్ట్రక్షన్ వస్తుంటే కింద వాటర్ లైన్ ఉన్నప్పుడు పెడుతున్నప్పుడు పైన చూసుకోవాలి కదా. సో అక్కడ అఫీషియల్స్ ఫెయిల్యూరే కదా. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, కార్పొరేటర్ ఎవరుతున్నారో కార్పొరేటర్ కానీ, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ మినిస్టర్ ఎవరుతున్నారో వాళ్ళు చూసుకోవాలి కదా ఇవన్నీ. సో టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నామని చెప్పి అధికారులను ప్రశ్నించడము, ఈ లైన్ ఉందా లేదా ఎక్కడ పోతుందో చూసుకోవాలి కదా, అవి చేసుకోలేదు. సో అదొక సెకండ్ పాయింట్. తర్వాత ఎక్కడైతే రియాక్టివ్ మెజర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రివెన్షన్ చేయాలి. ప్రివెన్షన్ చేయకుండా వీళ్ళకి ఎక్కడైతే తప్పు జరిగిందో, ఏది జనాలు చనిపోవడము, తర్వాత హాస్పిటలైజ్ కావడం జరిగిందో, వీళ్ళు ఏం చేశారు, దీన్ని వేరే వాళ్ళ మీద తోయిద్దాం చూశారు. అట్లాంటి ఏం లేదు అని చెప్పేసి అని గవర్నమెంట్ క్వశ్చన్ చేద్దాం ట్రై చేశారు, అంటే టైం పాస్ చేద్దామని చూశారు. కోర్టు ఇన్వాల్వ్, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఫ్రీ ట్రీట్మెంట్ మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయినో వాళ్ళందరూ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఇంత ఎక్స్గ్రేషియా ఇవ్వండి అన్న తర్వాతనే అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అరవిందో హాస్పిటల్ అని చెప్పి, వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పి, నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఆశ్రమానికి సంబంధించిన హాస్పిటల్స్, వీటిల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకేమవుతుంది. పోనీ ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనుకుంటా ఉంటే ఇట్లాంటిది ఒక్క దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉందన్న.